ఈ కమెంట్ ఒకసారి చదవండి. అన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఇంకా తిన్నది కూడా సరిగ్గా అరగడం లేదు, ఒక మంచి టిప్ చెప్పన్న. బ్రదర్, ఇప్పుడు నీకు ఒక 2 టిప్స్ చెప్తాను. ఇవి నువ్వు కరెక్ట్గా చేస్తే విత్ ఇన్ 2 డేస్లో నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఆ తర్వాత నెమ్మదిగా ఇప్పుడు చెప్పిన 2 టిప్స్నే రెగ్యులర్గా చేస్తూ ఉంటే నీకు ఈ ప్రాబ్లం మరి రాదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఫస్ట్ది ఏంటంటే తినేటప్పుడు ఫుడ్ని బాగా నవలాలి. బాగా నవలడం వల్ల మన సెలైవ అనేది ఫుడ్ తోటి బాగా మిక్స్ అవుద్ది. ఎప్పుడైతే మనం ముద్ద మింగుతాం చూడు, ముద్ద మింగేటప్పుడు చాలా మంది ఏమంటారంటే గొంతుకులో మంటగా ఉంది, లేకపోతే గుండెల దగ్గర మంటగా ఉంది అంటారు. దాన్ని హార్ట్ బర్న్ అంటారు. మనం ఎప్పుడైతే బాగా నవిలి మింగుతామో అలా జరగకుండా మనం స్టమక్ లైనింగ్ ని కామ్ గా ఉంచుతుంది, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఫుడ్ ని బాగా నవిలి తినడం వల్ల మన న్యూట్రిషనల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సెకండ్ టిప్ ఏంటంటే 3 పూట్ల తినేసిన తర్వాత ఒక అరగంట నుంచి గంట నెమ్మదిగా నార్మల్ పేస్ లోని వాకింగ్ చేయండి. తిని వెంటనే స్లోగా నార్మల్ పేస్లో వాకింగ్ చేయడం వల్ల 1 మీ డైజెషన్ బాగా అవుద్ది, 2 మీ స్టెప్ కౌంట్ పెరుగుతుంది, 3వది ఏంటంటే మనం తిని వెంటనే మన బాడీలోని గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. అలా స్పైక్ అవ్వకుండా మన బాడీ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి గ్రాడ్యువల్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట.